హాయ్ అండి. ఈరోజు నేను మటన్ పులుసు చేసి చూపిస్తున్నాను. ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు పోపు వేసుకొని మటను 18 కేజీల మటను ఎక్కువ అన్నమాట. ఎక్కువ మటన్ది చూపిస్తున్నాను నేను. మొత్తం పోపు వేసుకొని ఇది కట్టెల పొయ్యి మీద వేసేసుకొని మొత్తము కలుపుకోవాలి. మటన్ మొత్తం అంతా వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. అంతా వేసుకున్నాక ఈ విధంగా ఒకసారి మొత్తం ఉల్లిగడ్డలు పోపు వేసినాం కదా, అది కలుపుకోవాలన్నమాట. కట్ల పొయ్యి మీద వేస్తే టేస్ట్ బాగుంటుంది. తగినంత పసుపు ఎక్కువనే వేసుకోవాలి, 18 కేజీలు కదా. కారము తగినంత కారము, తగినంత ఉప్పు, తగినంత అల్లం వెల్లిగడ్డ. నాన్ వెజ్లో కొంచెము ఎక్కువనే వేయాలి అల్లం వెల్లిగడ్డ, బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. అంతా వేసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా అంత ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లిగడ్డ వేసినాం కదా, కలుపుకోవాలి. ఎక్కువ కదా, కలుపునీకి కూడా వస్తలేదు. చూడండి, ఒకసారి మొత్తం అంతా కలిపేసేసుకోవాలి. కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మళ్ళీ 10 నిమిషాలు అయినాక తీసి కలుపుకోవాలి. కలుపుతుండాలి, అప్పుడప్పుడు కలుపుతుండాలి, మాడిపోతుంది. ఎందుకంటే ఇంకా ఇది మరీ కట్ల పొయ్యి మీద కదా, కలుపుతుండాలి అప్పుడప్పుడు. కలిపి మళ్ళీ ఒక మూత పెట్టి 10 నిమిషాలు అయినాక మళ్ళీ తీయాలి. మళ్ళీ తీసి చూడాలి. మళ్ళీ ఒకసారి తీసి చూసుకోవాలి. చూసుకుంటే ఈ విధంగా ఉడుకుతుంటుంది. వాటర్ ఉన్నాయా లేవా చెక్ చేస్తుండాలి అప్పుడప్పుడు. వాటర్ లేకపోతే వాటర్ వేసుకోవాలి. వాటర్ ఉంటే కలిపి ఒకసారి మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి మళ్ళీ 10 నిమిషాలు అయినాక మళ్ళీ తీయాలి. ఎందుకంటే ఎక్కువ మటన్ కదా, చూస్తుండాలి అప్పుడప్పుడు. చూసి తీసి ఒకసారి మళ్ళీ మొత్తం కలుపుకోవాలి. అంతా కలపాలి. కలపకపోతే మాడిపోతుంది. ఇట్లా వాటర్ తక్కువ ఉండే వాటర్ వేసిండు. ఇట్లా వాటర్ వేసుకొని మటన్ పులుసు, బగారన్నం 2 కాంబినేషన్ బాగుంటుంది. తింటే బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. చూడండి ఎట్లా ఉడుకుతుందో చూడండి. మటను ఉడికింది. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాము. కొంచెం చింతపండు పులుసు పోసుకున్నాక మళ్ళీ కొబ్బరి పేస్ట్ వేసుకుంటాం కదా, ఆ పేస్ట్ వేసేసుకోవాలి. కొబ్బరి ఒకటే పేస్ట్ వేసిన, వాటర్ వేసి. గసాలు పేస్ట్ చేయలేము, పౌడరే వేసినాము. ధనియాల పౌడరు, గరం మసాలా, కొంచెం సాజీరా, కొంచెం ఇలాచీ పౌడరు, అన్నీ, కొత్తిమీర, పుదీనా మొత్తం ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం కదా. మొత్తం అన్నీ బాగా కలుపుకోవాలి. అన్నీ వేసేసినాం కదా, కొబ్బరి, గసాలు, గరం మసాలా, సాజీరా, ఇలాచీ పౌడరు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేసుకున్నాం కదా. అన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. మొత్తం కలిపినాక కొంచెం కారం తక్కువ ఉందని మళ్ళీ పైనుంచి వేసిండు అన్నమాట. తక్కువ ఉంటే వేసుకోవచ్చు, ఎక్కువ ఉంటే ఏం చేయలేము. పైనుంచి కూడా వేసుకోవచ్చు తక్కువ అయితే, టేస్ట్ చూసి. కొంచెం చిక్కగా కూడా అయ్యిందని కొన్ని వాటర్ వేసిండు.
వేసి మొత్తం అంతా కలిపేసేసి మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా అవుతుంది అన్నమాట. అంతా చూడండి ఇంత చిక్కగా ఉంది. చాలు, ఇంత చిక్కగా చాలని పీసు ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఉడకకుంటే మళ్ళీ కొద్దిసేపు పెట్టుకోవాలి. అయ్యింది, పీసు ఉడికింది. ఇప్పుడు మటన్ పులుసు అంతా రెడీ అయిపోయింది. చూడండి ఈ విధంగా అవుతుంది అన్నమాట ఉడికిన తర్వాత. మేము చేసిన మటన్ పులుసు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.